మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నిన్న దాదాపు 60-70 ఏండ్లు ఉన్న ముసలి వాళ్ళు కూడా రోడ్డెక్కి మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అనేక హామీలు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పటికీ కూడా అంత ఏజ్డ్ వాళ్ళు రోడ్లను పట్టుకొని తిరుగుతుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అన్న ఇది? రేవంత్ రెడ్డి ఏమైనా ఆయన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటేందుకు తెలంగాణ సంపదను తీసుకుపోయి ఢిల్లీ పెద్దల ముంగట కాళ్ళ ముంగట పెట్టి ఒక జపం చేసే పాలనలాగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు, మనము కనీసము 40-50 ఏండ్లు ఉన్నోళ్ళే ఇక్కడ అక్కడ పోవాలంటే ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు 60-70 ఏండ్లు ఉన్నోళ్ళు వాళ్ళకు వచ్చిన మరి శాలరీ దాచిపెట్టుకొని మరి ఏమిటికన్నా పిల్లలకు పెళ్ళిళ్ళకు కానీ వైద్యానికి కానీ ఖర్చులు అక్కర వస్తాయని వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు ఇస్తేందుకు ఈ చేత కాకుండా వీళ్ళు ఏమైనా మూసి సుందరీకరణ పేరుతోని 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటారు. ఓసారి ఏమో రాష్ట్రం కాడ పైసలు లేవంటారు. ఓ రకంగానేమో మరి ఉద్యోగస్తులకు మేము ఫస్ట్ నెలల జీతాలు ఇస్తున్నామంటారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులని మాజీ సర్పంచులు రోడ్డెక్కి అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ ఈ అంత పాలన వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేసుడు దాంట్లోనే వీళ్ళు ఆరితేరినట్టు కనపడుతుంది. మొన్న కాళేశ్వరం మీద నోటీసులని మరి కేసీఆర్ గారికి ఇచ్చి ఓ రకంగా డైవర్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఎవరన్నా మాకు రావాల్సిన బిల్లులు అనే రోడ్డెక్కే ముంగటనే మరి డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నారు. మరి మొన్న కేటీఆర్ మీద కూడా ఈ కార్ రేస్ అని తెర మీదకి తీసుకొచ్చి మరి అది కూడా డైవర్ట్ చేసేటట్టు ఇది చేస్తారు. మరి పెన్షన్ డబ్బులు దాచిపెట్టుకున్న వాళ్లకు ఈయన ప్రజాప్రభుత్వం అంటాడు, ప్రజాపాలన అంటారు. ఆ ప్రజలకు సేవ చేసిన పెద్ద మనుషులు, వాళ్ళు ఉద్యోగాలు చేసినారు. వారికి చేసిన దాచిపెట్టుకున్న డబ్బులు ఇస్తానికి ఈయనకు అంత దుఃఖం ఎందుకు వస్తుంది? వాళ్ళని రోడ్డు మీదకి ఎందుకు తీసుకొస్తారు? అంటే పాలన మీద సరి అయిన మరి అవగాహన లేకనా మరి ఏంది రేవంత్ రెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటేందుకు మరి ఆడుతున్న డ్రామాలో మరి ప్రజల్ని ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మరి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతుంది. హైడ్రా పేరుతోని పేదల ఇండ్లకి కూల్చేసి అర్థనాదాలు చేశారు. అదే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు సక్రమంగా అమలు చేయలేదు. అమలు చేయకుండా వీళ్ళు ఇచ్చిన ఉదాహరణకు మరి పేదలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పెట్టిండు కేసీఆర్ గారు. ఆ కళ్యాణ లక్ష్మి పెడితే నేను కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు నేను తులం బంగారం ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు మరి స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఇట్లా చూసుకుంటూ పోతే నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు కల్పిస్తామని ఇట్లా హామీ ఇచ్చిండు. ఆ రకంగా అనేక హామీలు ఇచ్చిర్రు. హామీలు అమలుపరచ చేతగాక ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఓ పబ్బం కలుచుకున్నారు. ఇప్పటికే 3 సంవత్సరాలకు దగ్గరకు వచ్చింది ఇలా పాలన. మరి వీళ్ళు ఏమన్నా కొత్త ఏమన్నా ప్రాజెక్టులు కట్టిరంటే ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. మరి ఏమన్నా భవనాలు ఏమన్నా కలెక్టర్ భవనాలు కొత్తవి నిర్మించారంటే ఏ జిల్లాలో నిర్వహించలే, గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించలే. మరి వీళ్ళు ఏమన్నా గ్రామ పంచాయతీలకు ఏమన్నా నిధులు ఇచ్చిరా, గ్రామ పంచాయతీలలో ఏమన్నా పాలన కొనసాగుతుందా అన్నట్టు ఉందా అంటే ఏడలేదు. ఎక్కడ చూసినా ఇదివరకు గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టైం వస్తుందంటే వర్షాకాలం వస్తుందంటే ఒక హరితహారం ఒక విప్లవంలాగా చెట్లు నాటుతూ ప్రతి ఒక్క కాడ పచ్చదనం కనపడేది. ఆ పరిస్థితి తెలంగాణలో లేదు. ఇట్లా చూసుకుంటూ పోతే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడు, మాజీ సర్పంచులు పనిచేసిన వాటికి పెండింగ్ బిల్స్ ఇవ్వడు, మరి పెన్షన్ ఉద్యోగులకు పైసలు ఇవ్వడు. కానీ ఈయన మూసీ సుందరీకరణ పేరుతోని 1,00,000 కోట్లు ఖర్చు పెడతానంటాడు. అదేవిధంగా అందాల పోటీ, ఈ రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టి మరి దానికి 250 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి పాలన వద్దురా నాయన, ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, ఈ రేవంత్ రెడ్డి పాలన అన్నట్టు ఈడ తీరు కనపడుతుంది. ప్రజలు కూడా అగ్ర ఆవేశాల మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటేనే ఈ పాలన సరైనది కాదని ఇప్పటికీ మొన్న చూస్తున్నాం. వాళ్ళకు రైతు బంధు సరైన టైంలో వేయలేదు. 2 రైతు పంటలకు మరి వాళ్ళకు రైతులు బంద్ చేయకుండా చేసిండు. అదేవిధంగా రైతులు పంటలు వేసిన దాన్ని పొలాలలో చల్లుతందుకు యూరియా కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. యూరియా కూడా రైతులు ఫోన్ తీసుకొని, పెద్ద ఫోన్ తీసుకొని, స్మార్ట్ ఫోన్ అందరికాడ రైతుల కాడ ఉంటుందా, ఆ రైతులు ఏమైనా యూరియా కొనుగోలు చేయాలంటే యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఈయన పాలన. అంటే ఈ రైతులు కూడా ఏంది ఈ కర్మ, ఏంది ఇది అని ఒక రైతు అయితే చెప్పుతోని కొట్టుకుని ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు నేను చెప్పుతోని కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పాలన కాదు, ఇది రాక్షసుల పాలన, ఇది పాపిస్టుల పాలన కొనసాగుతున్నట్టు
కనపడుతుంది అనే దాని మీద అనేక రకాలుగా రైతులు కానీ కార్మికులు కానీ ఆటో కార్మికులు చూస్తున్నాం. వాళ్ళు రోడ్లెక్కి అన్నమో రామచంద్ర అన్నట్టు ఆలర్మరిస్తున్నారు, రైతులు అరగోస తీస్తున్నారు. ఆ రకంగా చూస్తుంటే అనేక రకాలుగా ఉన్న వ్యాపారులు రియల్ ఎస్టేట్ ఈయన పుణ్యమా అంటూ ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయింది కదా. ఆ ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ పడ్డది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద పడ్డాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడం వల్ల నిర్మాణ రంగం కుప్పకూలింది. అదేవిధంగా భవన కార్మికులకు సరిగ్గా ఉపాధి లేకుండా అయిపోయింది. అనేక రకాలుగా ఈ రాష్ట్రం అరగోస తీస్తున్నది. మరి ఈయన పాలన ఆ రకంగా ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. వీళ్ళు ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల పాలన అంటారు. ఇప్పటికైనా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు సక్రమంగా అమలు చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బతికి బట్టగడుతుంది. ముఖ్యమంత్రి మాట దేవుడెరుగు, కానీ పార్టీ అన్నా ఉండాలి కదా ఈ రాష్ట్రంలో. మరి ఆ పరిస్థితులన్నా తెచ్చుకోవాలని మరి కాంగ్రెస్ పెద్దలని నేను కోరుతున్నా. కాబట్టి ఇప్పటికైనా సక్రమంగా మరి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలుపరచాలి. అదేవిధంగా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు వీడనాడాలి. ప్రతిపక్ష నాయకులను ఊకే తిడుతూ ఉంటే మైండ్ అందరూ పిచ్చోడు అనుకుంటారు. ఈయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడా, ఈయనకు ముఖ్యమంత్రి సీటు మేము అప్పచెప్పినాం కానీ ఇంకా ప్రతిపక్ష నాయకుల లెక్క తిడుతున్నాడు. మరి ఇదే ముఖ్యమంత్రి, ఇదేందయ్యా రేవంత్ రెడ్డి పాలన, మరి వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన అనే దాని మీద ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీని కూడా అతి త్వరలో ప్రజలంతా పెద్ద గోతి తీస్తున్నారు. మరి తొక్కితే పాతాళ లోకం పోయేటట్టు ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పార్టీనన్నా కాపాడుకోరి. ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఉంటాడో ఉండడో ఆ కాంగ్రెస్ పార్టీని కథం చేసే మరి వెళ్ళిపోవాలా ఇతర పార్టీలకు అని చూస్తున్నా రేవంత్ రెడ్డి. మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి నేను పెన్షన్ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వనందుకు నేను చాలా బాధపడుతున్నా. వాళ్ళ పక్షాన పోరాడుతందుకు కూడా మాలాంటి యువకులు కానీ మాలాంటి ప్రశ్నించే గొంతులు ఎప్పటికీ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని తెలియజేస్తున్నాం. అంత ఏజ్డ్ పర్సన్స్ కూడా ఏదైతే నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అని ఆత్మహత్య చేసుకుంటేనే చలనం వచ్చింది గవర్నమెంట్లో, వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినారు. మేము కూడా రిటైర్ అయిన వాళ్ళం కూడా మేము చచ్చిపోతే వాళ్ళు ఏమన్నా అప్పుడు గుర్తించి ఇస్తారేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఇంకా నేను ఆ పెద్ద మనుషులకు అంటున్నా, ఎవరు కూడా పైసలు రాలేదని బిల్లులు రాలేదని అధైర్యపడొద్దు. వారికి అండగా పోరాటం చేసేటోళ్ళం ఎంతోమంది ఉన్నాం. మేము అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని గల్లబట్టి వసూలు చేపించే ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. ఆ రకంగానే మీ బిల్లులు వచ్చేదాకా మీకు అండగా ఉంటాం. ఎవరు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని మేము పెన్షన్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రభుత్వాన్నిపై పోరాడి మనం పెన్షన్ డబ్బులు వసూలు చేద్దామని విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వానికి చలనం రావాలంటే మరి గాంధీ భవన్ లాంటి దానికాడ కూడా మరి సత్యాగ్రహం గాంధీ మార్గంలోనే వారి సత్యాగ్రహం చేసి మరి వారికి కనువిప్పు కలిగేయాలనే దాని మీదనే ఉద్దేశంతోనే అటువంటి కార్యక్రమాలు ఈ పెన్షన్ ఉద్యోగులు ఎంచుకోవాలి. కానీ ఆందోళనతోని అదేవిధంగా ఆత్మహత్యలతోని కాదు. ఆత్మహత్యలు వద్దు. మేము మీకు అండగా ఉన్నాం. పోరాడుతందుకు పెన్షన్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి పోయినాక మీకు ఇంకా డబల్ పైసలు కూడా మీకు వచ్చేటట్టు, మీకు ఏమంటే ఇంట్రెస్ట్ వడ్డీలు వచ్చేటట్టు కూడా మరి వచ్చేటట్టు ఈ ప్రభుత్వం దగ్గర వసూలు చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాం.